ఒక్కో గేది 250 3 లక్షలు చెప్తాను. మీరు డైరెక్ట్ గా వస్తే 1,30,000 కానీ 90,000 ఇస్తాను. ఫస్ట్ లాక్టేషన్ రెండే పళ్ళేసింది పెయ్య, రెండు పళ్ళ మీద ఉంది పెయ్య. సైజ్ ఇది కూడా చాలా బాగుంది. ఎన్ని రోజులు ఉందని ఇది? దీనికి 15 రోజులు 18 రోజులు ఉందన్న టైం. ఫోన్ లో చెప్తే 1,20,000 1,30,000 చెప్తాం బాబు అంత రేటా అని అంటాం అని అనుకుంటారు. డబ్బు చూసుకుంటారు కానీ క్వాలిటీ అంటే మనం పెట్టి 1,30,000కి 1,90,000కి ఎలాంటి క్వాలిటీ వస్తుంది అన్నది డైరెక్ట్ గా రండి. 6 సంవత్సరాలు పాలు తాగమన్నా మనం డబ్బు కాసి ఉంటుంది. ఆ జాతి రకం చూడండి, అన్ని గేదెలు కాదు ఆ జాతి రకాలు కూడా చూడాలి. మనం 16 లీటర్లు లెక్కేసుకోండి. 10 ఇచ్చేస్తే 20 ఇచ్చేద్దంటే అవన్నీ ఉత్తుమాటలు అవ్వవు. మీరెవరో తెలియదు, నేనెవరో తెలియదు. అలాంటిది ముక్కు మొక్క లేకుండా మీకు అరివిస్తున్నాను అంటే ఎలాగిస్తాం మేము? మోసపోవద్దు. ఏదో బోకల మాటలు ఆలకించి మీరు మోసపోయి రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ చంద్రశేఖర్ అన్న డైరీ ఫామ్లో ఉన్నామండి, రాజమండ్రి దగ్గర. ఒకసారి అయితే పూర్తి అడ్రస్ కూడా అడుగుదాం. నమస్తేనా? నమస్తే అన్న. ఒక్కసారి మీ పేరు, రైతులకు మరొకసారి అడ్రస్ చెప్పరానా? ముందుగా రైతు సోదరులకు అందరికీ నమస్కారం. నా పేరు వచ్చి చంద్రశేఖర్. నా డైరీ ఫామ్ వచ్చి చంద్రశేఖర్ డైరీ ఫామ్. నా ఫోన్ నెంబర్ వచ్చి 9951107656. మన దగ్గర 360 రోజులు మురా గేదెలు సప్లైలో ఉంటాయి. మన దగ్గర ఉన్న గేదెల్ని ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి చూద్దాం. దీని గురించి ఒకసారి చెప్పరా. ఫస్ట్ గేదె ఇది ఇప్పుడే డెలివరీ అయిందన్న. ఈ రోజు డెలివరీ అయింది. ఆడదోడు నెట్టింది. నెట్టింది చూసుకోవచ్చు. ఫిమేల్ కాఫ్ ఉంది దీని కింద. దూడ ఇదేనా? ఇదే దూడ అన్న. ఇదే దూడ. ఇదే దూడ ఫీమేల్ కాఫ్. ఇది ఆడదూడ ఉంది. అన్న పాల విషయానికి వస్తే ఎన్ని పాలు, జున్ను పాలు తీసారు? పాలు అయితే ఇప్పుడు 4 లీటర్లు తీసామన్నా. ఇప్పుడు దూడ నుంచి 4 తీసాం. అంటే మొత్తం అన్ని జున్ను పాలు ఒకసారి తీయకూడదు. అందువల్ల 4 లీటర్లు తీసి ఉన్నాయి తగ్గించాం. ఇదిగో ఆడదూడ కూడా ఉంది దీని కింద. యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంత వరకు పోవచ్చు అని అన్నదా? 14-16 వద్దన్న. 15 లెక్కేసుకోమనండి. 15 లెక్కేసుకోవాలి. 15 లెక్కేసుకోమనండి. అండర్ క్వాలిటీ కూడా చూడండి. అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు. పాలనరాలు కూడా సన్ను బలం కూడా చూడండి ఎంత సన్ను బలం ఉందో. సన్ను తీరువేటి సన్ను బలం. అండర్ క్వాలిటీ అన్ని కూడా చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి. అన్ని చూసుకొని రైతు సోదరులకు ముందుగా చెప్పాల్సింది ఏంటంటే నా అభిప్రాయం 2 రోజులు ఉండేలాగా రండి. మీరు కంగారు పడిపోయి ఇలా వచ్చేసి వెంటనే తీసుకెళ్ళిపోతే 2 రోజుల్లో ఉండేలాగా రండి. 2 రోజులు పాలు చూసుకోండి. పొద్దుట, సాయంత్రం, మరుసటి రోజు పొద్దుట 3 పూటలు చూసుకొని సాయంత్రం, మరుసటి రోజు సాయంత్రం ఎక్కించుకోండి. పాలు చూసుకోండి. 2 రోజులు చూసుకున్నట్టు మీకు ఉంటుంది. మీకు 10 సార్లు చెప్తున్నాను, ఎవరి మాటలు నమ్మి చేసుకోవద్దు. డైరెక్ట్ వచ్చి పాలు పిదుక్కొని 2 పూటలో ఎలా ఉన్నాయో చూసుకొని దగ్గర ఉండి చూసుకోండి. నేను 10 సార్లు చెప్పాల్సింది. మోసపోవద్దు. ఏదో బోకల మాటలు ఆలకించి మీరు మోసపోయి చేసుకుంటున్నారు. ఆ మాట వద్దు. మీరు డైరెక్ట్ రండి. కొంతమంది బోకర్లు ఏం చేస్తున్నారంటే అన్న మీరు రా డబ్బులు ఇక్కడ లేకపోతే తర్వాత అక్కడ ఇద్ది కానీ అక్కడికి వెళ్ళాక ఇద్ది కానీ అని అంటున్నారు. అలాంటి మోసాలు పడొద్దు. మీరెవరో తెలియదు, నేనెవరో తెలియదు. అలాంటిది ముక్కు మొక్క లేకుండా మీకు అరివిస్తున్నాను అంటే ఎలాగిస్తాం మేము? 2-3 సార్లు తీసుకెళ్ళారనుకో మీకు మాకు నమ్మకం మీద అయినా ఇవ్వచ్చు. కానీ బోకరేజీ మీకు ఫస్ట్ టైం, నేను చదవడం ఫస్ట్ టైం. అందువల్ల మీరు బోకర్ మాటలు నమ్మొద్దు. అరివిస్తానంటే 1,20,000 చేసి 1,80,000 కొంటున్నారు. అంటే అక్కడికి వెళ్ళాక ఇస్తామా చేద్దామా అన్న లైలో మీ లెక్కలో మీరు ఎన్నుకుంటున్నారు. మీకంటా తెలివైనవాడు బోకరు. మీ దగ్గర అడ్వాన్స్ ఇప్పించేసి మామూలు చేస్తారు. ఎక్కడైనా అడ్వాన్స్ ఇవ్వద్దు. 100 రూపాయలు ఇవ్వండి. 10,000 అంటారు, 20,000 అంటారు, 50,000 అంటారు. అవన్నీ ఇవ్వద్దు. 10 రూపాయలతో భజన చూసుకోండి. 2 పూటలు చూసుకోండి. 100 ఇవ్వండి. మీ పేరు పెట్టుకోండి. మీరు తీసుకున్న ఈ గేదె తీసుకున్నారనుకోండి, 2 పూటలు పాలు చూసుకోండి. ఫస్ట్నే బేరమాడుకున్నప్పుడు 10 రూపాయలు ఎక్కువ దగ్గర బేరమాడుకున్నప్పుడు పాలు తీసుకొని మీరు గేదె కాడ పెట్టుకుని వీడియో తీసుకొని ఈ గేదె నేను తీసుకున్నామని సాయంత్రం తీసుకోండి. మళ్ళీ మరుసటి రోజు పొద్దున చూసుకోండి. అదే గేదె మరుసటి రోజు సాయంత్రం తీసుకోండి. మరుసటి రోజు చూసుకొని దగ్గరుండి తీసుకెళ్ళండి. పాలు అవి చూసుకోండి. 100 రూపాయలతో భజన చేసుకోండి. 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి అని చెప్తారు. ఏం వద్దు. మీకు నచ్చితేనే తీసుకోండి, లేకపోతే వద్దు. ఇది ప్రెగ్నెంట్ అన్న. 15 రోజులు టైం ఉంది. 14 లీటర్లు వద్ది. డెలివరీ అయితే మనకి 14 లీటర్లు పెట్టుకోవచ్చు. 14 లీటర్లు చేసుకోవచ్చు. ఇది డెలివరీకి రెడీగా ఉందన్న. రెడీగా ఉంది. ఎన్ని రోజులు ఉందన్న ఇది? ఇది ఇంకా 1 వారం ఉందన్న. 1 వారం రోజులు టైం ఉంది. 4 రోజుల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. గ్యాప్ సన్ను గ్యాప్ చూసుకుని డెలివరీ అయితే 16 లీటర్లు వద్దన్న. 16 లీటర్ వరకు పెట్టుకోవచ్చు. ఎన్నో అయితే ఉంటుంది అన్నది? సెకండ్ అన్న. సెకండ్ లాక్టేషన్ మంచిగా ఉంది. క్వాలిటీ పరంగా మాత్రం సైజ్ అయితే హెవీ సైజ్. ఇది 2 ఈత అన్న. ఇది కూడా 2 ఈత. ఇంకా 20 రోజులు టైం ఉంది. ఇంకా 20 డేస్ టైం ఉంది డెలివరీ అవ్వడానికి. క్వాలిటీ కూడా పళ్ళు ఏకంగా ఒక ఈత ఈనింది. పళ్ళు ఏకంగా ఎక్కింది. 6 పళ్ళ మీద ఉంది. ఇప్పుడు 6 పళ్ళ మీద ఉంది. చూసుకోవచ్చు. దీనికి కొమ్ము క్వాలిటీ ఏంది, అన్ని హైట్ సైజ్ అన్ని క్వాలిటీలు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇంకా వారం అనేది ఉందన్న డెలివరీ. కూడా చూడండి. వారం అయితే టైం ఉంది డెలివరీ అవ్వడానికి. ఇంకా చూసుకోవచ్చు మీరు. హెవీ సైజ్ మామూలుగా 16 లీటర్ల పాలు అవుద్ది. 16 లీటర్ల వరకు అయితే పాలు అవుద్ది.
మంచి క్వాలిటీ గల గేదెలు అయితే శేఖర్ అన్న డైరీ ఫామ్లో రెడీగా ఉన్నాయి. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు. డైరీ ఎవరైనా సరే నేరుగానే రండి, డైరెక్ట్ గా వచ్చి తీసుకోండి. మామూలుగా సైజ్ చూసారా, సైజు కూడా నన్ను మించిపోయి ఉంటుంది. సైజు కూడా హెవీ సైజ్ అంటే మనకి 8 లీటర్లు రోజు మీద 16-17 లీటర్లు ఇవ్వాలంటే ఈ సైజు ఉండాలి, అనుకోండి ఉండాలి. ఇంత గేదె ఇచ్చేయాలంటే ఇచ్చేదన్న సైజ్ చూడండి, ఏ సైజులో ఉన్నాయి గేదె పిల్లలు. 2 ఈత పట్ట తీసుకోండి. ఏ డైరీకైనా 10 సార్లు చెప్తున్నాను, 2 ఈత కానీ 3 ఈత కానీ తీసుకోండి. తీసుకుంటే మన నెంబర్ 1గా సక్సెస్ అవుతాం. గేదె పిల్లలు కూడా చూడండి ఏ టైప్ ఉన్నాయో, సైజు, ఆ జాతి, ఆ సన్ను అలాగ ఉండాలన్న. ఈ 16 లీటర్ల పాలు అవుతున్నాయంటే నమ్మకంగా తగ్గచ్చు. మామూలు 20 అవుతాయి అంటారు, 20 గట్ట అవ్వవు పాలు. ఏ గేదెలు అవ్వవు, ఎంత మేపినా మనం 16 లీటర్లు లెక్కేసుకోండి. 10 ఇచ్చేస్తే 20 ఇచ్చేద్దంటారు, అవన్నీ ఉత్తుమాటలు అవ్వవు. మనం తక్కువ చెప్పి ఎక్కువ పిండి అనుకుని వాళ్ళకే బాగుంటుంది. సైజ్ చూడండి, ఏ సైజు ఉన్నాయి గేదెలు, హెవీ సైజ్ గేదెలు. 2 ఈత పట్లు మామూలుగా. సన్ను తీరు కూడా చూడండి ఎలా ఉన్నాయి. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత కొనుగోలు చేయండి. క్వాలిటీ చూడండి, 4 చూసి ఎక్కడ బాగుంటే అక్కడే తీసుకోండి. మీరు కాదంటారు డైరెక్ట్గా వచ్చి తీసుకోండి. మామూలుగా అన్న రేటు విషయం వస్తే మన దగ్గర ఎంత నుంచి ఎంత? 1,20,000 కాడి నుంచి 1,90,000 వరకు ఉంటుంది. ఓకే, 1,20,000 నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉందని. అన్న 1,20,000 గేదె ఎన్ని పాలు ఇస్తుంది అందాదా? 10 లీటర్లు దాని రోజు మీద 10 లీటర్ల పాలు ఇస్తుందని చెప్తున్నారు. 10 లీటర్లు అవుతుంది గేదె పిల్లలు. ఓకే, 1,20,000 నుంచి 1,90,000 వరకు కూడా ఉంది గేదెల రేట్లు. చూసారు కదా సైజు కూడా హెవీ సైజ్ ఉన్నాయి. మెయిన్ ఇప్పుడు మన డైరీలో ఉన్నాయి కూడా ఈ రేట్లో నేను ఇవ్వగలను. ఓకే, ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ గల గేదెలు అని చెప్తున్నారు అన్న. అయితే మనకి 16 లీటర్ వరకు అయితే పాలు అయితే తీయొచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. క్వాలిటీ చూసుకోండి, మీకు అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా కొనుగోలు చేసేటప్పుడు. అన్న ఇవి వచ్చేసి ఇది సెకండ్ లాక్టేషన్ అన్న, రెండో ఈత ఉంది. సెకండ్ లాక్టేషన్. పాల కెపాసిటీ అందా? పాల కెపాసిటీ 17 లీటర్లు అవుతుంది. ఎన్ని రోజులు టైం ఉందన్న? ఇంకా 10 రోజులు ఉందన్న. 10 రోజులు టైం, ఇంకా 10 రోజులు ఉంది. ఓకే, ఇంకో 10 days అయితే టైం ఉందని చెప్తున్నారు. 10 రోజులు టైం ఉంది డెలివరీ అవ్వడానికి. మాత్రం చూసుకోవచ్చు. గేదె వినిపం గేదె కూడా చూసుకోవచ్చు. మనకి అన్ని కూడా మంచి సైజు గల గేదెలు. చూడు గేదెలు ఏమి రావట్లేవా? 3 నెలలు 4 నెలలు లేదన్న, ఇప్పుడు లేవు. ఎక్కడే గట్టిగా మేస్తున్నా చెప్పబడమే. మీకు ఇద్దాం అనుకున్న 60, 70, 80లో ఇద్దామన్నా సరే ఇక్కడే అంటే మన క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తాం వల్ల అందరూ వచ్చి మన దగ్గర తీసుకుపోతున్నారు అన్న. దీని గురించి మన సైజు దీనికైతే ఇంకా 10 రోజులు ఉందన్న డెలివరీ టైం. 17 లీటర్లు అవుతుంది. 17 లీటర్లు అవుద్ది పెట్టుకోవచ్చు అని చెప్తాను. 17 లీటర్లు అవుద్ది. 15 లీటర్ల పాలు అవుద్ది. గేదె పేరు 10 days ఉందన్న టైం ఎంత? 10 రోజులు డెలివరీ టైం. 10 రోజులు. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మంచిగా క్వాలిటీ గల గేదెలు ఉన్నాయి. ఇది హెవీ సైజు, అన్ని కూడా మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయి. చూడండి, నెంబర్ 1 క్వాలిటీ లోడ్ దిగి రెడీగా ఉంది. మామూలుగా మన దగ్గర అయితే 35 సాల్తీల వరకు ఉన్నాయి. ఆ గేదె పిల్లలు సైజులు, గేదె పిల్లల రకాలు కూడా చూసుకోండి. సైజులు ఎలాగ ఉన్నాయి చూడండి, ఇవి సైజు మన సైజులు ఉంటాయి గేదె పిల్లలు. ఇది తొలిపట్ట అనేది ఇంకోటితో ఫస్ట్ లాక్టేషన్ 2 పళ్ళేసింది పెయ్య. 2 పళ్ళ మీద ఉంది. 2 పళ్ళ మీద ఉంది పెయ్య. సైజ్ ఇది కూడా చాలా బాగుంది. అన్న ఎన్ని రోజులు ఉందని ఇది? దీనికి 15 రోజులు 18 రోజులు ఉందన్న టైం. ఓకే, డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు పెట్టుకోవచ్చు అందా? తొలిపట్టు గానో 12, 14 తొలిత పడ్డ కాబట్టి మనకి 13, 14 14 లీటర్ల పాలు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. ఏవి సైజ్ మనకి రెండో ఈతలో మన పెరిగే అవకాశం. 2 ఈత మామూలుగా 16 లీటర్ల పైన వద్దన్న. ఇంకా 2 పళ్ళ మీద ఉందండి పెయ్య. 2 పళ్ళ మీద ఉంది. క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. సైజ్ చూసుకోవచ్చు మీరు. క్వాలిటీ పరంగా అయితే మంచిగా ఉంది. గేదె చూసుకోవచ్చు, చాలా క్వాలిటీ అన్న. నెంబర్ 1 క్వాలిటీ ఇది. సెకండ్ లాక్టేషన్, సెకండ్ పట్ల గేదె పిల్లలు. అది మంచి క్వాలిటీ గల గేదెలు అయితే శేఖర్ అన్న డైరీ ఫామ్ లో ఉన్నాయి. మీకు అంటే కావాలంటే నేరుగా వీడియో పైన నెంబర్ ఉంది, డైరెక్ట్ గా రండి. ఎవరు వచ్చినా సరే డైరెక్ట్ గా రండి. ఎవరు వచ్చినా డైరెక్ట్ గా వచ్చి తీసుకోండి. సైజ్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇదైతే చాలా బాగుంది గేదె. చూసుకుంటూ మంచి క్వాలిటీ గల గేదె. ఫస్ట్ లాక్టేషన్ బఫెల్లో జోడి పాల మీద ఉందన్న. వరకు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. హైట్ సైజ్ విషయానికి సైజు బాగుంది. ఇదైతే ఇప్పుడే డెలివరీ అయింది అన్న. ఇదైతే ఇంకో వారం ఉంది. ఇది 1 వీక్ అయితే టైం ఉంది. ఓకే, డెలివరీ అయినా కదా ఒకసారి డెలివరీ అయింది. ఇప్పుడే డెలివరీ అయిందని చెప్తున్నారు. ఇప్పుడే డెలివరీ అయింది. ఓకే, ఇప్పుడే డెలివరీ అయింది. 14 లీటర్ల పాలు అవుద్దన్న. 14 లీటర్ల పాలు. 14 లీటర్లు అవుద్ది. జున్నుపాలు తీయలే కానీ ఇంకా తీయలేదని. ఇప్పుడే డెలివరీ అయింది. ఇంకా దూడ కూడా లేకలేదు. అవును, దూడ కూడా ఇప్పుడే డెలివరీ అయిన గేదె. ఇదైతే ఆడదూడ మగదూడ ఆడదూడ నెట్టింది. ఇవాళ జర్నీ ఏంటంటే మొత్తాన్ని పేదోళ్ళు ఎట్టినాయి. ఈ రోజు పేదోళ్ళు ఎట్లి మొత్తం. ఇది రెండో గేదెనా? 2 ఈతలు. ఓకే, ఇదైతే ఇంకొక వారం ఉంటుంది అన్న. ఇది వారం ఉంది టైం. ఓకే, ఏవి సైజ్ అన్న గేదె? హెవీ సైజ్ ఇది. 1 వీక్ అయితే టైం. అన్న డెలివరీ అయితే ఎన్ని పాలు పెట్టుకోవచ్చు? 18 లీటర్లు అవుద్దన్న. 16 లీటర్లు లెక్కేసుకో. 16 లీటర్లు లెక్కేసుకోవచ్చు అని చెప్తున్నారు. 18 లీటర్లు అవుతుంది. 16 లీటర్లు లెక్కేసుకోను. 16 లీటర్లు అయితే అండర్ క్వాలిటీ ఏంటి సన్నటి గేదె అన్ని కూడా చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీ హెవీ పరంగా చూసుకోవచ్చు. 2 ఈత 3 ఈత క్వాలిటీ ఉండాలి. నెంబర్ 1 క్వాలిటీ ఉండాలి. ఓకే, నా పాలసీ ఇది 30,000 కాడి నుంచి 1,90,000 వరకు ఉంటే మీరు డైరెక్ట్ కొత్తారు. చూసారు కదా గేదెలు, ఏ గేదెలు. మళ్ళీ దీంట్లో మార్పు ఏమి ఉండదు. అది మీరు డైరెక్ట్ కొత్తారు. అదే గేదెలు బోకరే తీసుకొస్తే 250, 3 లక్షలు చెప్తా ఒక్కొక్కటి. ఒక్కో గేదె 250, 3 లక్షలు చెప్తాను. మీరు డైరెక్ట్ కొత్తే 1,30,000 కాడి నుంచి 90,000లోనే ఇస్తాను గేదె. అది లెక్కేసుకోండి. డైరెక్ట్ చెప్పేస్తున్నా. అది డైరెక్ట్ గా చెప్తున్నాను. 1,30,000 కాడి నుంచి 1,90,000. 1,30,000 కాడి నుంచి 1,90,000. బ్రోకర్ తీసుకొని వస్తే 2,50,000 2,50,000 కాడి నుంచి 3 లక్షల వరకు చెప్తాను.
అది మీరు అర్థం చేసుకోండి. మీరు ఎవరైనా డైరెక్ట్ తీసుకోండి, మామూలు సైజ్ చూసుకోండి ఎలా ఉన్నాయో మన దగ్గర. ఏవి సైజ్, క్వాలిటీ, రకం, కొమ్ము కొట్టేటి, రింగ్ కొట్టేటి, గేదె పేలేటి, ఓకే గేదె రకం అది చూడండి. కూడా సైజులు చూసుకోండి, అన్ని క్వాలిటీ చూసుకోండి, అన్ని పాలు హై మిల్కర్స్ అని చెప్తున్నారు. డెలివరీ టైం 1 రోజులు ఉందన్న, 1 రోజుల టైం ఉంది. డెలివరీ అయితే ఎన్ని పాలు ఇస్తుంది అన్నదా? డెలివరీ 16 లీటర్లు వద్దన్న, 16 లీటర్ల పాలు అవుతుంది. 16 లీటర్లు వద్దు. సన్ను కూడా చూసుకోండి, అన్ని అంటర్ క్వాలిటీ కూడా క్వాలిటీ అన్ని చూసుకోండి. తీసుకోవచ్చు. అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా కూడా మంచి సైజు గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు. దీనికి అన్న ఇది వచ్చేసి ఇది థర్డ్ లాక్టేషన్ అనేది, పాల కెపాసిటీ అందా 14 లీటర్లు అవుద్ది. 14 డెలివరీ అయింది అనేది డెలివరీ అవ్వలేదన్న, ఇంకా అవ్వలేదు. మనకి డెలివరీ అయితే 14 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. 7-14 పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు శేఖర్ అన్న అయితే. ప్రజెంట్ అయితే మనం శేఖర్ డైరీ ఫామ్ లో ఉన్నాం. 7-14 లీటర్లు అవుద్దన్న, రాజమండ్రి దగ్గర. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే నేరుగా రావచ్చు. క్వాలిటీ గల పడ్డలు అయితే రెడీగా ఉన్నాయి. అన్ని కూడా 2 అయితే 3 అయితే గేదెలు అయితే తొలిత కూడా ఉన్నాయి. తొలిత గేదె కూడా ఉంది. అన్ని కూడా మంచి క్వాలిటీ గల గేదెలు రెడీగా ఉన్నాయండి. ఏవి సైజ్ అన్న, ఏవి సైజ్, క్వాలిటీ కూడా చూసుకొని, బుర్ర క్వాలిటీ ఏటి, గేదె పేలేటి, సైజు లేటి మామూలుగా. మనకి 8-16 లీటర్లు అంటే ఈ సైజు ఉండాలి, ఈ క్వాలిటీ ఉండాలి. అండర్ క్వాలిటీ కూడా అలాగ ఉండాలి, ఉండాలన్న గేదె పేలు. అంత క్వాలిటీ లేకపోతే మనకు ఎంత కొమ్ములతో ఉంటే అది పాలు ఇచ్చేదన్న. దాని జాతి రకాన్ని పెట్టే పాలు అవుద్ది. బంగారు కొన్న విలువ ఎప్పుడు ఉండదు. ఇది ఇంకా 18 రోజులు ఉందన్న టైం. 18 రోజులు ఉంది. డెలివరీ అయితే మనకి పాలన 16 లీటర్లు అవుద్ది. 16 లీటర్ అండర్ క్వాలిటీ చూడండి. అండర్ క్వాలిటీకి వచ్చి ఎన్ని లీటర్లు అవుద్ది అన్నది మనం చెప్పగలదు. తెలిసిపోతుంది రైతుకి తెలిసిపోద్ది. రైతుకి అయితే చూడగానే వచ్చి ఉండాలి, తెలిసిపోతుంది డైరెక్ట్. మేము ఫోన్లో చెప్తే 1,20,000, 1,30,000 చెప్తాం బాబు అంత రేటా అని అని అనుకుంటారు. డబ్బు చూసుకుంటారు కానీ క్వాలిటీ అంటే మనం పెట్టి 1,30,000కి, 1,90,000కి ఎలాంటి క్వాలిటీ వస్తుంది అన్నది డైరెక్ట్గా రండి, డైరెక్ట్గా చూసాను. ఈ గేదెల్ని ఎక్కడైనా సరే నేను అన్న రేట్లో ఎవరైనా ఎత్తే మొదలు వదిలేస్తాను గేదెల్ని. మీరు డైరెక్ట్గా వస్తే నేను డైరెక్ట్ చేసుకుంటా. అంటే నాది 365 రోజులు కూడా బిజినెస్. ఇది నేను రైతుని పాటు పెట్టుకున్నాను. ఒకవేళ పాలు తక్కువ వచ్చినా సరే రీసర్వీస్ చేసుకుంటారు మీరు డైరెక్ట్గా కొనుక్కుంటాను. డెలివరీ అయితే మనకు పాలు పెట్టుకోవచ్చా? ఇది 20 లీటర్ల వరకు ఇచ్చిందన్న, 18 లీటర్లు లెక్కేసుకో. 18 లీటర్లు లెక్కేసుకో. హైట్ సైజ్ బాగుంది, హైట్ కూడా చూసుకోండి. ఇది మంచి సైజు, అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. అన్ని కూడా మంచి క్వాలిటీ గల గేదెలు అయితే ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలంటే 1,20,000 నుంచి స్టార్ట్ కదా? 1,20,000 కానీ 1,90,000 వరకు ఉంటుంది. 1,90,000 వరకు ఉన్నాయి. చూసారు కదా గేదెలు ఎలా ఉన్నాయో. 1,90,000 అంటే ఇదే గేదెలు మామూలుగా 2,50,000-3 లక్షలు కూడా కొని ఉంటారు మామూలుగా. నేను తగ్గించేస్తాను అంటే రైతు బాగుంటే నేను బాగుంటుంది. వాళ్ళు పాల మీద 10 రూపాయలు సంపాదింస్తే మళ్ళీ రెండోసారి మీరు రావడానికి అవకాశం ఉంటుంది. అదే బోక నుంచి వచ్చారనుకోండి అక్కడే ఆగిపోతారు. వద్దు, మీరు ఎవరికి కావాల్సిన సరే డైరెక్ట్. నేను 10 సార్లు చెప్తాను, డైరెక్ట్ రండి. స్టూడెంట్స్ అయినా సరే, కొత్తగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు సరే డైరెక్ట్ రండి. ఏమైనా గేదె నిమిత్తంలో ఏదైనా మంచి చెడ్డ ప్రాబ్లం వచ్చినా సరే రీసర్వీస్ నేను రెడీ. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, ఎవరిని చేసుకోవద్దు. మీరు పాలు తగ్గువైనా లేకపోతే ఏం ప్రాబ్లం వచ్చినా మీరు భయపడవద్దు. మీరు నిలబడి అలా జాగ్రత్తగా మీరు దగ్గర నుంచి చూసుకుంటే నేను సక్సెస్గా ఫుల్గా నేను చేసి ఇప్పిస్తాను అన్న. దీని గురించి దీని క్వాలిటీ మామూలుగా 16 లీటర్లు వద్దన్నా. 16 లీటర్లు ఉంది. డెలివరీ టైంకి వారం ఉంది. వారంలో డెలివరీ. ఇది 3వ ఈత. 3వ ఈత డెలివరీ అవుతుంది. చూసుకోవచ్చు. 16 లీటర్లు 15 లీటర్లు లెక్కేసుకోమన్నా. 15 లీటర్లు లెక్కేసుకోమను. మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. హెవీ సైజు అన్ని కూడా హై మిల్క్ హెవీ సైజ్ చూడండి. క్వాలిటీ రకాల కంటిన్యూ ఎన్ని నెలల వరకు పాలిస్తాయని ఇవన్నీ కూడా 8 నెలలు 10 నెలల వరకు అలా ఇస్తాను. కంటిన్యూగా ఇస్తాయి అంటే చెప్పలేమన్నా మేపుని పెట్టి మా కొడుకునైనా పెట్టడం కన్నా 8 నెలలు 9 నెలలు 10 నెలలు కూడా అలా పిండుతాయి. అంటే ఒక 3 నెలలకి క్రాసింగ్ వస్తుంది. అప్పుడు చేసుకోకుండా మళ్ళీ 5వ నెల మళ్ళీ క్రాసింగ్ వస్తుంది. ఆ రోజు నాడు చేసుకుంటే క్రాసింగ్ చేసుకుంటే మనకి ఇంకొక 3 నెలలు పాలిస్తాయి. 3 నెలలు పాలిస్తాయి కాబట్టి 8 నెలలు ఎక్కువ కాలం పాలిచ్చాయని కూడా చెప్పడం జరుగుతుంది అన్న. అయితే మీరు చూసుకోవాలి, అది మన మేపుని బట్టి కూడా ఉంటుందని కూడా జాతి క్వాలిటీ చూడండి, ఎంత క్వాలిటీ ఉందో, ఎంత సైజ్ ఉందో గేదె. దాన్ని మించిపోయిన రింగ్ చూడండి. ఆ రింగ్ అంటే ఈ ఐట్లకి మన పెట్టుబడి పెట్టి పిండుతాయి. డబ్బు అయినా సరే 10 సంవత్సరాల పాలు తాగినా 5-6 సంవత్సరాల పాలు తాగామన్నా మనకు డబ్బు కాసి ఉంటుంది. ఆ జాతి రకం చూడండి. అన్ని గేదెలు కాదు, ఆ జాతి రకాలు కూడా చూడాలి. అన్ని కూడా హైట్ సైజ్ చూసుకోండి. హెవీ సైజ్ సన్న ఎడవం కూడా చూసుకోమని. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయండి. కూడా చూసుకోమని గ్యాప్ కూడా చూసుకోవచ్చు మీరు. అన్ని చూసుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయండి అన్న. మన డైరీ ఫార్మ్ తరపున రైతులకు గ్యారంటీ. మన డైరీ ఫార్మ్ మీద డైరెక్ట్గా మీరు వస్తే 1,20,000 కానీ 1,90,000 వరకు ఉంటుంది. చూసారు కదా సైజు, మంచి సైజు, ఏవి సైజు ఇలాగ ఉంటుంది. మీరు డైరెక్ట్ వస్తే అదే బ్రోకరేజ్ తీసుకొని వస్తే 2,50,000 కానీ 3 లక్షల వరకు చెప్తాను గేదెలు. అన్న దానికి దీనికి డిఫరెన్షియేట్ అన్న. బ్రోకరేజ్ వస్తే మీకు కమిషన్ ఎక్కువ వద్ది, మీరు పెరుగుతుంది. అందువల్ల నా గేదెలు అయితే నెంబర్ 1 మీకు నచ్చుతాయి. అదైతే నాకు కన్ఫర్మ్. ఏంటంటే మామూలుగా నా క్వాలిటీ మీద నాకు నమ్మకం.
నాకు పిండితేనా నమ్మకం ఉంటుంది, నాకు నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. మీరు వాళ్ళు తీసుకొస్తా వల్ల మీరు పెరుగుతారు తప్పించి ఏం లేదు. ఎవరికైనా సరే 10 సార్లు చెప్తాను, మీరు డైరెక్ట్గా రండి, డైరెక్ట్ తీసుకోండి. మన దగ్గర 10 లీటర్ల కానించి 14, 16 ఇచ్చి ఉన్నాయి. 10, 20 లీటర్లు ఇస్తాయంటారు. ఎవరు అంత గట్టిగా మేపలేరు కూడా. మీరు అంత గట్టిగా మేపితేనే ఇస్తాయి, అంత గట్టిగా మేపలేరు. మన గేదెలకు వచ్చి ఒరిగడ్డి, పచ్చగడ్డి చాలు. జొన్నలు ఉడకబెట్టుకుని పెట్టుకుంటే బాగుంటుంది. జొన్నలో వరితోడు పొద్దున 3 కేజీలు, సందలు 3 కేజీలు చొప్పున పెట్టుకుంటే రైతుగా మనం అనుకున్న 13, 14 లీటర్లు పైనవి, కానీ కింద జంకో గేదెలు క్వాలిటీ బాగుంటుంది. మై ప్రాబ్లం వచ్చినా రీసర్వీస్ చేసుకుంటాను. పాలు తగ్గి వచ్చినా రీసర్వీస్ అంటే ఆ గేదెని తీసుకుని ఇంకో గేదెని రీప్లేస్ ఇచ్చేస్తాను. 99% రాదు. కాకపోయినా ఏదైనా మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. అయినా సరే మీ వెనకాల నేను ఉన్నానని భుజం తడివి మీ వెనకాల నేను ఉంటున్నాను. కొత్తోడికి కంగారు పడతారు, మీరు కంగారు పడాల్సిన పని లేదు. గేది 10-15 రోజుల వరకు మీకు గ్యారంటీ. పాలు తక్కువైనా ఏం తక్కువైనా సరే రీసర్వీస్ చేసుకుంటాను. మీరు ఎటువంటి ఇబ్బంది డైరెక్ట్గా రండి, డైరెక్ట్గా వచ్చి చూసుకోండి. నా ఫోన్ నెంబర్ వచ్చి 9951107656 నా నెంబరు. టైటిల్ మీద వస్తుంది చూడండి. 360 రోజులు సప్లైలో ఉంటాయి. చూసుకోవచ్చు. ఇలాంటి గేదెలు అయితే అన్న అయితే ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. వీడియో పైన కూడా నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలపండి.